హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్ అమీర్పేట్ హైదరాబాద్. ప్రీవియస్గా మనము 2017లో ఇలాంటి ఫైబర్ మార్కింగ్ మిషన్ మన ఆంధ్ర తెలంగాణ మొట్టమొదటిసారిగా మనమే ఇంట్రడ్యూస్ చేశాము. తర్వాత మీరు చూడాలి కాంపాక్ట్ మోడల్ అనే ఉద్దేశంతో మనము ఇలాంటి కాంపాక్ట్ మోడలు, పోర్టబుల్ మోడల్ మీకోసం అయితే తీసుకొచ్చాము, డెమో పెట్టాము. తర్వాత మీకు అడ్వాన్స్డ్గా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మీకు యూవీ మార్కింగ్ మిషన్ కూడా మనం తెచ్చాము. 3 మిషన్స్ మీరు ఒకే చోట చూడాలనుకుంటే కనుక మీకు డెమో కానీ సేల్స్ కానీ ఎక్కడ దొరకవు. మనం వచ్చేసి 3 వెరైటీ ఆఫ్ మిషన్స్ మీకు ప్రాక్టికల్గా చూడాలి అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయినప్పటికీ కూడా 3 అయితే మనం అరేంజ్ చేసాము. ఈ మిషన్లో వెరైటీస్ ఏంటి, ఏ ఐటమ్స్ మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు, బడ్జెట్ ఎంత ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది, సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇన్స్టలేషన్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఏది వాడాలి, ఎలా వాడాలి అన్న దాని గురించి ఫుల్ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. బట్ పూర్తి వరకు చూడండి, ప్రాక్టికల్గా చూడండి, నాలెడ్జ్ తెచ్చుకోండి. మీరు పెట్టే లక్షల ఇన్వెస్ట్మెంట్ వృధా అవ్వకూడదు అన్న ఉద్దేశంతో కంప్లీట్ గైడ్ ఇది. మీరు ఫుల్ లెంత్ వీడియోతో చూడండి, చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బేసిక్గా ఇవన్నీ కూడా మార్కింగ్ మిషన్స్ అండి. మార్కింగ్లో వచ్చేసి మనకి 3 వెరైటీ ఆఫ్ మార్కింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. ఫైబర్ మార్కింగ్, CO2 మార్కింగ్, అదేవిధంగా యూవీ మార్కింగ్. ఈ 2 వచ్చేసి మనం ఫైబర్ మార్కింగ్ మీకు ఇంటర్నల్గా చూడడానికి డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇది 20 వాట్స్లో ఇచ్చాము మనము, ఇది వచ్చేసి 30 వాట్స్లో ఇచ్చాము. ఇది వచ్చేసి యూవీ మార్కింగ్, ఇది వచ్చేసి 3, 2, 5, 10 వేరియేషన్స్లో మన దగ్గర అయితే ఉంటాయి. ఈ ఫైబర్ మార్కింగ్ మిషన్స్ వచ్చేసి మన దగ్గర 20, 30, 50, 60, 100, 200 వెరైటీస్లో మన దగ్గర ఉంటుంది. 200 వాట్స్ వెరైటీస్లో మేజర్గా ఈ 2 ఫైబర్ మార్కింగ్. యాక్చువల్గా ఫైబర్ మార్కింగ్ అంటే ఫైబర్ మీద ప్రింటింగ్ చేస్తాను కాదండి, ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ మీద బాగా ప్రింటింగ్ ఇస్తుంది. గోల్డ్, సిల్వర్, బ్రాసు, అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీలు, కాపర్స్ మీద బాగా ప్రింటింగ్ అవుతుంది. మీకు డీప్ ఎంగ్రేవింగ్ కావాలనుకున్నా కూడా మీరు వాటేజ్ పెంచుకునేసి మీరు మౌల్డింగ్ కోసం ఇండస్ట్రీ పర్పస్ వాడుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ మీద మీరు ప్రింటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక గిఫ్ట్ ఆర్టికల్ పర్పస్ కూడా మనం మీరు చేసుకోవచ్చు. 20 వాట్స్ సరిపోతుంది, 30 వాట్స్ సరిపోతుంది. గిఫ్ట్ ఆర్టికల్కి అయితే 50, 60, 100 వాట్స్ వచ్చేసి మనకి డీప్ ఎంగ్రేవింగ్ చేసుకోవాలి, మనం మౌల్డింగ్ చేసుకోవాలి అన్నదాన్ని ఇండస్ట్రీ పర్పస్ కోసం వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ కొంచెం డీప్గా రాయాలి అన్న దాని గురించి మనము తీసుకోవాలనుకుంటే కనుక మీరు 50, 60, 100 వాట్స్ అయితే తీసుకోవచ్చు. 200 వాట్స్ వచ్చేసి మనకి గోల్డ్ సోల్డరింగ్ కోసం యూజ్ చేస్తాం. ఆ మిషన్స్ కూడా మన దగ్గర సేల్ చేస్తాము. మిషన్స్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి చైనీస్ మిషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇండియన్ మిషన్స్ ఉంటాయి. చైనీస్ మిషన్లో మీకు వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది, ఇండియన్ మిషన్లో వచ్చేసి మీకు 2 years వారంటీ ఉంటుంది. ఫైబర్ మార్కింగ్ మిషన్ గురించి చూసారు. ఇప్పుడు వచ్చేసి యూవీ మార్కింగ్ వచ్చేసి మనం ఆల్ ఇన్ వన్ మార్కింగ్ మిషన్ అంటాము. ఇలా మనకు వుడ్ మీద అవుతుంది, అదేవిధంగా అక్రాలిక్ మీద అవుతుంది, గ్లాస్ మీద అవుతుంది, లెదర్స్ మీద అవుతుంది, ప్లాస్టిక్ మీద అవుతుంది. వాటితో పాటు మెటల్స్ మీద కూడా మనకు ప్రింటింగ్ అవుతుంది. డీప్ ఎంగ్రేవింగ్, డీప్గా వెళ్ళాలనుకుంటే యూవీ మార్కింగ్ మనకు సూట్ అవ్వదు. మనం గిఫ్ట్ ఆర్టికల్ మీద ప్రింటింగ్ చేయాలి, వాటి వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్ మీద, వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ మీద మనం ట్రై చేయాలంటే కనుక ఇలాంటి యూవీ మార్కింగ్ తీసుకోవచ్చు. ఏ మిషన్ తీసుకున్నా కూడా మీకు వచ్చేసి మీకు ఈ ఫైబర్ మార్కింగ్ మిషన్లో 2 years వారంటీ ఇస్తున్నాము. యూవీ మార్కింగ్ మిషన్ వచ్చి మనం 1 year వారంటీ అయితే ఇస్తున్నాము. యూవీ మార్కింగ్లో మీకు అడిషనల్గా ఏంటంటే కనుక మనకు ఇలాంటి ఒక చిల్లర్ అవసరం అవుతుంది, ఒక స్టెబిలైజర్ అయితే అవసరం అవుతుంది. ఆ 2 కూడా మనము మన దగ్గర మీరు తీసుకోవచ్చు. చిల్లరు, స్టెబిలైజర్, యూవీ మార్కింగ్ ఉంటుంది. ఫైబర్ మార్కింగ్ వచ్చేసి మనము ఆన్లైన్ యూపీఎస్ 1 kVA ఆన్లైన్ యూపీఎస్ అయితే మీకు అవసరం ఉంటుంది. పవర్ ఫ్లక్చుయేషన్స్ సేఫ్గా మీ మిషన్ ఉండాలంటే లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఈ మిషన్ సేఫ్గా ఉండాలంటే మీకు 15,000-16,000 రూపీస్లో మీకు వచ్చేసి ఆన్లైన్ యూపీఎస్ అయితే వస్తుంది. అది తీసుకోవచ్చు. అరౌండ్ 18,000 రూపీస్ ఉన్నట్లుంది ప్రజెంట్ అయితే కనుక. అదేవిధంగా మీకు మిషన్స్ వచ్చేసి మన దగ్గర పర్చేస్ చేస్తే మీకు మీ లొకేషన్కి మీ మిషన్ షిప్ చేసేసి అక్కడికి మా ఇంజనీర్ అయితే వస్తారు. 1 day మీకు అక్కడ టైం స్పెండ్ చేసేసి అసెంబుల్ చేసేసి ఇన్స్టలేషన్ చేసేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు వచ్చేసి సపోర్ట్ వచ్చేసి మీకు ఆన్లైన్ సపోర్ట్ ఫ్రీగా ఉంటుంది ఎప్పటికీ. అదేవిధంగా మీకు ఆఫ్లైన్ సపోర్ట్ వచ్చేసి మీకు అడిషనల్ ఛార్జెస్ మనం ఛార్జ్ చేస్తాము. మన లొకేషన్ హైదరాబాద్ కాబట్టి మీ దగ్గరికి రావడానికి హార్డ్లీ 1 day టైం పడుతుంది. ఓవర్ నైట్ జర్నీలో అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడున్న మన ఇంజనీర్ చేరుకుంటాడు, మీకు ఫిక్స్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ మిషన్స్ కూడా మన దగ్గర ఇండియన్ అసెంబుల్డ్ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా స్పేర్ పార్ట్ ఇష్యూ వచ్చినా కూడా మీకు ఆన్ ద ఫ్లై అయితే సర్వీస్ అయితే ఉంటుంది, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. బయట మీరు తీసుకున్నట్టయితే మీకు 1 year వారంటీ ఉంటుంది. ప్రింటింగ్ ఏరియా 4 inches, 6 inches అయితే ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 8 inches వరకు అయితే ఉంటుంది. 2 years వారంటీ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ మిషన్ వచ్చేసి టేబుల్ సిరీస్, దీంట్లో మీకు సిస్టమ్ అదేవిధంగా టేబుల్ 2 కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రింటింగ్ ఏరియా వచ్చేసి మనం 8 inches by 8 inches 2 years అయితే వారంటీ ఇస్తున్నాము. ఈ మోడల్లో వచ్చేసి చైనీస్ మోడల్. యాక్చువల్గా దీంట్లో మనం ఇలాంటి హెవీ డ్యూటీ ఉన్నటువంటి బాడీ అదేవిధంగా మనం సిస్టమ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. కాంపాక్ట్ మోడల్ ఈ విధంగా అయితే ఉంటుంది చైనీస్ది. మనకి ఇండియన్లో వచ్చేసి మన బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది యాక్చువల్గా 30 వాట్స్లో మనం ఇచ్చే హెవీ బాడీ ఉన్నటువంటి ఈ మిషన్ మనమైతే ఇస్తున్నాము. దీంట్లో మనకి యూవీ ఉంటుంది, CO2 ఉంటుంది, ఫైబర్ మార్కింగ్ ఉంటుంది. CO2 వచ్చేసి మనకు ఓన్లీ వుడ్ మీద అయితే బాగా ప్రింటింగ్ అవుతుంది, మీకు ఓన్లీ వుడ్ మీద. బట్ యూవీ మార్కింగ్లో ఇవన్నీ చేస్తే మనము
యూవీ మార్కింగ్లో వుడ్ అవుతుంది, గ్లాస్ అవుతుంది, అక్రాలిక్ అవుతుంది, లెదర్ అవుతుంది, ప్లాస్టిక్స్ అవుతాయి, అదేవిధంగా మెటల్స్ కూడా మనకి ప్రింటింగ్ అవుతాయి. మీరు ఏదైనా ఆల్ ఇన్ వన్ ప్రింటర్ కోసం చూస్తున్నట్లయితే కనుక మీరు యూవీ మార్కింగ్ మిషన్ తీసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో మీరు మిషనరీ ఏదైనా చూస్తున్నారంటే కనుక ఫైబర్ మార్కింగ్ మిషన్ తీసుకోవచ్చు. పోర్టబుల్ వెరైటీస్ కోసం చూస్తున్నట్లయితే కనుక ఈ మోడల్ తీసుకోవచ్చు. సిస్టమ్ మీ దగ్గర ఉండాలి, టేబుల్ మీ దగ్గర ఉండాలి, మనం జస్ట్ మిషన్ మనం ఇన్స్టలేషన్ చేస్తాము. సోర్స్ వచ్చేసి మన దగ్గర మ్యాక్ సోర్స్ ఉంటుంది, అదేవిధంగా జేపీటీ సోర్స్ కూడా ఉంటుంది. మీ బడ్జెట్ని బేస్ చేసుకుని, మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఏది మీకు సూటబుల్, ఏ సిరీస్ మీకు సూటబుల్ అనేది మనం ఇస్తాము. అదేవిధంగా రోటరీస్ కూడా మన దగ్గర అయితే ఉంటాయి. మీకు కలర్స్ మీద రౌండ్గా మీరు ప్రింటింగ్ చేయాలంటే వాటికి సంబంధించి కూడా మన దగ్గర రోటరీస్ అయితే ఉంటాయి. దాని ఆపరేటింగ్ కూడా మనం చూపిస్తాము. ఇప్పుడు వచ్చేసి ఈ ఫైబర్ మార్కింగ్ మిషన్ 20 వాట్స్ మీద మనం ఒక ఐటమ్ అయితే ప్రింటింగ్ చేద్దాము. ఈ ఐటమ్ దీని మీద వచ్చేసి మనం ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్, సమ్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్స్, సమ్ కైండ్ ఆఫ్ అక్రాలిక్స్, సమ్ కైండ్ ఆఫ్ లెదర్స్ మీద మనకు ప్రింటింగ్ అవుతుంది. ఇది ఆల్ ఇన్ వన్ అంటే యూవీ మార్కింగ్, లిమిటెడ్ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేయాలి, మెటల్స్ మీద మన వర్క్ ఎక్కువ ఉంటుంది, గిఫ్ట్ ఆర్టికల్స్, కార్పెట్ గిఫ్టింగ్ మీద ఎక్కువ వర్క్ ఉంటుంది అనుకుంటే ఇది తీసుకోవచ్చు. దీన్ని మనం ఏ విధంగా ఆపరేటింగ్ చేస్తామో చూపిస్తాను నేను ఇక్కడ. మన దగ్గర ఈ మిషన్సే కాకుండా వీటికి సంబంధించిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో బాటిల్స్ చాలా వెరైటీస్ అయితే మన దగ్గర అయితే పెన్సిల్ వెరైటీస్, కిచెన్స్ వెరైటీస్, అదేవిధంగా ఫ్యాన్సీ జ్యువెలరీ ఐటమ్, ఇలాంటి ఫ్యాన్సీ జ్యువెలరీ ఐటమ్ కూడా మన దగ్గర అయితే ఉంటాయి. గిఫ్టింగ్ ఆర్టికల్స్ అయితే మన దగ్గర ఉంటాయి, ఇలాంటి కార్పెట్ గిఫ్టింగ్ అయితే మన దగ్గర ఉంటాయి. ఈవెన్ పెన్సిల్స్ అవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. పెన్సిల్స్ మీద కూడా మనం ప్రింటింగ్ చేయొచ్చు ఈ మిషన్లో. ఇప్పుడు శాంపిల్గా ఒక పెన్సిల్ అయితే నేను ప్రింటింగ్ చేసి చూపిస్తాను. ఈవెన్ మీకు పెన్సిల్స్ కావాలనుకున్నా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. లెట్ మీ టేక్ 1 పెన్సిల్ ఫ్రమ్ హియర్ అండ్ ఆల్సో 1 పెన్. ఇక్కడ మన సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఈజెడ్ క్యాట్ సాఫ్ట్వేర్ అయితే మనం యూజ్ చేస్తాము. జనరల్గా మిషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇన్ కేస్ వచ్చినా కూడా మన సర్వీస్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీకు ఏ ఇష్యూ వచ్చినా కూడా మనం ఫిక్స్ అయితే చేసిస్తాము. సాఫ్ట్వేర్ చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు. వితిన్ 1 అవర్లో అయితే నేర్చుకోవచ్చు. మీకు వచ్చేసి మా ఇంజనీర్ వన్ డే మీతో టైం స్పెండ్ చేసేసి మీకు కంప్లీట్గా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈజీ క్యాడ్ ఇచ్చేస్తాము. అదేవిధంగా డిఫరెంట్ వెండర్ వాళ్ళు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మనం వాడుకోవచ్చు. ఇది ఈజీ క్యాడ్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ జస్ట్ మనకు టెక్స్ట్ కావాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ డ్రా టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఇక్కడ ప్రెస్ చేయండి. మెగా సబ్లిమేషన్ అయితే నేను తీసుకున్నాను. అదేవిధంగా దీన్ని హ్యాచింగ్ అంటాము. మిడిల్లో ఉన్నది మనకు కవర్ అయ్యేందుకు. అదేవిధంగా ఫాంట్స్ ఉంటాయి, ఫాంట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సర్కిల్లో తీసుకోవచ్చు, హారిజెంటల్, వర్టికల్, సర్క్యులర్ టెక్స్ట్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ అయినా మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి మన హైట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడైతే హైట్ అయితే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ మనం టెక్స్ట్ అయితే ఎంటర్ చేసుకున్నాము. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని F1 అయితే బటన్ అయితే మనం ప్రెస్ చేయాలి. F1 బటన్ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ మార్కింగ్ అని చూపిస్తుంది, ఎక్కడ ప్రింటింగ్ అవుతుంది ఇది అన్నది. మనం అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేసుకునేసి మన ప్లేస్మెంట్ అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. పేజ్ డౌన్ క్లిక్ చేసి సైజ్ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పేజ్ డౌన్, పేజ్ అప్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. F2 బటన్ క్లిక్ చేసి మనకు ప్రింటింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ పవర్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. జనరల్గా టెక్స్ట్ కోసం మెటల్స్ మీద ఇది యాక్చువల్ కోటెడ్ మెటల్. దీని మీద మనం ప్రింటింగ్ చేయాలంటే 1500 అయితే మనకు సరిపోతుంది. 50 పవర్ ఉండు, 1500 స్పీడ్. F1 క్లిక్ చేసాము. అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేసుకొని మన ప్లేస్మెంట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము. పవర్ సెట్టింగ్స్ 50 అండ్ స్పీడ్ సెట్టింగ్ 1500 అయితే మనం ప్లేస్ చేసేసాము. F2 క్లిక్ చేయండి, మన ప్రింటింగ్ అయితే అవుతుంది. ఇంకా దీన్ని మనం యూజ్ చేసే మెథడాలజీస్ని బట్టి వితిన్ సెకండ్స్లో కూడా ప్రింటింగ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం టైం అయితే తీసుకున్నది, ఇంకొంచెం ఫాస్ట్గా ఎలా చేస్తాను నేను చూపిస్తాను. ఇక్కడ హ్యాచింగ్ సెట్టింగ్స్లో ఉంటుంది మనకి. F1 సేమ్ ప్లేస్మెంట్ వస్తుంది. F2 ప్రింటింగ్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో అయితే మనకి ప్రింటింగ్ అవుతుంది. మీరు గమనించి ఎంత క్వాలిటీ ప్రింట్ అయితే వచ్చిందో. మీరు దీన్ని మనం డార్క్ చేయాలనుకున్నా, కొంచెం డీప్ చేయాలనుకున్నా మల్టిపుల్ లూప్స్ అయితే మనం పెట్టేసుకునేసి చేసేసుకోవచ్చు. ప్రింటింగ్ చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి నేను పెన్సిల్ మీద నేను ప్రింటింగ్ చేస్తాను. ఈ పెన్సిల్స్ మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మొదటగా మనం పెన్సిల్ అయితే ప్లేస్మెంట్ అయితే చేసేద్దాం. అదేవిధంగా హైట్ అడ్జస్ట్మెంటు, F1 అయితే క్లిక్ చేయండి. ఈ పెన్సిల్కి వచ్చి డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి 40 పెడుతున్నాను. పవరు, అదేవిధంగా స్పీడ్ వచ్చేసి నేను 1000 పెట్టి ట్రై చేద్దాం. F1 మన మార్కింగ్ ఏరియా ఇక్కడ కనిపిస్తుంది.
పేజ్ డౌన్ క్లిక్ చేయండి, చిన్నగా చేసేయండి, కొంచెం పెద్దగా చేస్తాను. పేజ్ అప్ క్లిక్ చేసేసి F2. ఇప్పుడు F2 ప్రింటింగ్ వచ్చేసి మనం F2 అయితే ప్రెస్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు. మన మెగా సబ్లిమేషన్ అయితే ప్రింటింగ్ అయింది. ఇంటర్నల్గా ఉన్నటువంటి బ్లూ కలర్ అయితే మనకు బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం పెన్సిల్స్ మీద, పెన్స్ మీద, బాటిల్స్ మీద, కీచెన్స్ మీద, వ్యాలెట్స్, స్ట్రిప్స్ మీద, గోల్డ్ జ్యువెలరీ మీద, ఫ్యాన్సీ జ్యువెలరీ మీద, కార్పొరేట్ గిఫ్టింగ్ మీద, డైరీస్ మీద, ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్ మీద మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. మీకు చూపించిన విధంగా ఫైబర్ మార్కింగ్ మిషన్, యూవీ మార్కింగ్ మిషన్, ఆల్ ఇన్ వన్ కావాలంటే యూవీ మార్కింగ్ మిషన్, మెటల్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్స్ మీద కావాలంటే ఫైబర్ మార్కింగ్ మిషన్. మీకు స్పేస్ తక్కువ ఉండే కాంపాక్ట్ మోడల్, స్పేస్ ఎక్కువ ఉండే టేబుల్ సిరీస్ మీరు తీసుకోవచ్చు. మీరు ఏ మిషన్ తీసుకున్నా కూడా మీకు వచ్చేసి మీ లొకేషన్కి మా ఇంజనీర్ వచ్చేసి కంప్లీట్గా అసెంబుల్ చేసేసి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసేసి కావాల్సిన డిజైన్స్ మీకు ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ఇమేజ్ని ఏ విధంగా కన్వర్షన్ చేసుకోవాలి, లోగోస్ని ఏ విధంగా కన్వర్షన్ చేసి ప్రింటింగ్ చేయాలి, వాటి గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ చేసి రావడం అయితే జరుగుతుంది. మరెందుకు కావాల్సిన మీరు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకునే మిషన్ మీరు ప్రాక్టికల్గా చూడాలంటే మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది, వచ్చి విజిట్ చేయొచ్చు. విజయవాడ, కడపలో కూడా మన బ్రాంచెస్ అయితే ఉన్నాయి, రీటైల్ బ్రాంచెస్. అక్కడికి వెళ్ళి మీరు విజయవాడలో ఫైబర్ మార్కింగ్ మిషన్ ఉంది, యూవీ మార్కింగ్ మిషన్ ఉంది, కడపలో వచ్చేసి ఫైబర్ మార్కింగ్ మిషన్ ఉంది మనకు. ఇలాంటిది వెళ్ళి చూడండి, చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. మరెందుకు కావాల్సిన కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.